వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మంగళగిరి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అవినాష్ గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్నాయని, విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని ఎయిర్పోర్ట్ అధికారుల్ని కోరారు. ఆ వెంటనే అవినాష్ ఎయిర్పోర్ట్ కు రాగా ఆయన్ని అధికారులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో దేవినేని అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసులో కూడా అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వందలాది మంది టీడీపీ కార్యాలయంలోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. టీడీపీ ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వం పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై కేసుల్లో విచారణను ముమ్మరం చేశారు. అప్పటి సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంలో దాడి కేసులు దేవినేని అవినాష్ తో సహా పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ ముగిసే వరకు వారిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు సూచించింది. అయితే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో అవినాష్ కు నిరాశ తప్పలేదు.